పోనీ మర్చిపోయింది అనుకుందాం. కైకేయి రామయ్య మీద ఉన్న వ్యామోహంతోటి మర్చిపోయింది అనుకుందాం. ఎందుకంటే కైకేయికి అంత పాజిటివ్ రామయ్య మీద. మంథర తిడుతుంది, నీకు ఒక 2 వరాలు ఇచ్చాడు, దేవతలతో సహాయము చేయడానికి యుద్ధము చేసినప్పుడు ఆయన దెబ్బలు తగిలి గాయపడినప్పుడు నువ్వు రథాన్ని తీసుకెళ్ళి ఆయన ఒక సురక్షితమైన స్థానంలో పెట్టినందుకు నీకు 2 వరాలు ఇస్తా అన్నాడు, అవి నేను తర్వాత కోరుకుంటానన్నావు, నువ్వు నాకు చెప్పావు, నాకు గుర్తుంది, కాబట్టి ఇప్పుడు నీకు గుర్తు చేస్తున్నా అంది. కానీ ఆ 2 వరాల్లో నీ కొడుక్కి రాజపట్టాభిషేకం అని మంథర కూడా ఎక్కడ మాట్లాడదు. ఓకే, నీకు కేవలము 2 వరాలు ఇస్తున్నా అన్నాడు దశరథుడు తప్ప, నీ కొడుక్కి రాజపట్టాభిషేకము చేస్తాను, యుద్ధ భూమిలో దెబ్బలు తగిలినోడు నీ కొడుకుని రాజుని చేస్తానని పడిపోతాడు, మూర్చిపోతాడా? కామన్ సెన్స్ ఉండాలి కదా మనకి. మంథర ఏమని గుర్తు చేస్తుంది, నీ దగ్గర 2 వరాలు ఉన్నాయి, ఆ 2 వరాలు అంటే అప్పటికి మళ్ళీ కైకేయి మాత అడుగుతుంది, సరే ఇప్పుడు నువ్వు నన్ను మైండ్ అంతా పొల్యూట్ చేసావు, ఈ 2 వరాలతోటి నన్ను ఏమి